రైట్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వినాయక సాగర్ తో పాటు నగరం చుట్టూ అనేక ప్రాంతాల లోపట యథావిధిగా నిమజ్జనోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీసు కమిషనర్లతోటి సమన్వయ సమావేశాలు పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక స్ఫూర్తిని ప్రజల లోపల జాగృతం చేయడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రయత్నం చేస్తుంది. భాగ్యనగరం లోపల 1,40,000 గణపతి మండపాల ప్రతిష్ట జరుగుతూ ఉంది. సుమారు 30-35 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ ఉత్సవాల్లో భాగమవుతారు. స్వదేశీ స్ఫూర్తిని ప్రజల లోపల జాగృతం చేయడానికి ఈ సంవత్సరం గణపతి మండపాల కేంద్రంగా ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భారతీయ సాంస్కృతిక గొప్పదనాన్ని చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని మండప నిర్వాహకులకు పిలుపునిస్తా ఉన్నాం. స్వదేశీ స్ఫూర్తిని అందుకొని స్థానిక స్వదేశీ ఉత్పత్తులను మీరు ఈ యొక్క గణపతి మండపాలలో ఉపయోగించేటువంటి వస్తువులు కానీ, పండుగల పూట కొనుగోలు చేసేటువంటి వస్తువులు కానీ స్థానిక స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయండి అనేటువంటి నినాదాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇస్తుంది, పిలుపునిస్తూ ఉంది. ఒక భాగ్యనగరంలోనే 5,000 కోట్ల రూపాయలు హిందూ సమాజం ఈ పండుగల లోపల ఖర్చు చేస్తుంది. కాబట్టి మన స్థానిక హిందూ కుటుంబాల లోపల కూడా పండుగ వాతావరణం తీసుకొని రావాలి. ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉంది. మొత్తం భాగ్యనగరాన్ని ఈ ఉత్సవాల సందర్భంగా కాషాయమయంగా అలంకరిస్తూ ఉన్నాము. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను మొత్తం నగరంలో వివిధ వేదికల ద్వారా, మండపాల ద్వారా నిర్వహించడానికి సాంస్కృతిక శాఖతోటి సమన్వయంగా పనిచేస్తూ నిర్వహించబోతా ఉన్నాం. అనేక మంది స్వామీజీలను, సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలను మేము నగరానికి ఆహ్వానించాం. ఈ యొక్క 27 ఆగస్టు రోజు నుంచి 6 సెప్టెంబర్ వరకు జరిగేటువంటి ఉత్సవాల్లో వీరందరూ కూడా నగరం లోపల విస్తృతంగా పర్యటించి సమాజాన్ని వివిధ అంశాలపైన జాగృతం చేసేటువంటి పనిలో ఉంటారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రతి గణపతి మండపానికి ఉచిత విద్యుత్తునిస్తూ ఉంది. మొన్ననే మంత్రి గారు కూడా ఆ పథకాన్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా అన్ని స్థాయిల లోపల రోడ్ల మరమ్మతులు కానీ, తర్వాత ట్రీ కటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పనులు ముందుకు పోతూ ఉన్నాయి. మేము ప్రతి గణపతి మండప నిర్వాహకునికి సూచిస్తూ ఉన్నాం, సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. ప్రమాదాలను నివారించడం లోపల ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దురదృష్టం, ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి అనేక మంది నిర్వాహకులు, ఏర్పాట్లలో ఉన్నటువంటి నిర్వాహకులు విలువైనటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. నిర్లక్ష్యం విద్యుత్ శాఖది అయినప్పటికీ మనం కూడా కొన్ని బాధ్యతలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రతి నిర్వాహకుడు మన కుటుంబాల లోపల ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం లోపల దేశభక్తి, దైవభక్తి పూరితమైనటువంటి